రామచంద్రపురం కాజలూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉత్తమ భావి భారత పౌరులుగా తయారు కావాలని, వివిధ ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో MEO 1 మరియు MEO 2 హై స్కూల్ హెడ్ మాస్టర్లు, అధ్యాపక బృందం, మండల విద్యా కమిటీ చైర్పర్సన్, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కాజలూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కృష్ణారావు గారు కూడా ఇందులో చదువుకున్నానంటే చరిత్ర తెలిసి నేను ఈరోజు ఈ స్కూల్ రావడానికి చాలా గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం చేదొచ్చిందంటే ఇది మంత్రి గారు సుభాష్ గారు రావాల్సిన ఆహ్వానం. ఇది ఆయన ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉండటం వల్ల, రాలేకపోవడం వల్ల ఆయన ఆదేశాలు నాకు వచ్చాను, కానీ నాకైతే పదవి లేదండి. నాకు ఆహ్వానం కృష్ణారావు గారితో లాంటి పెద్దలతో కూర్చోవడానికి నాకు పరిమితం. ముఖ్యంగా ఈరోజు ఈ స్కూల్ కిట్స్ ఇచ్చే సందర్భంగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన కృష్ణారావు గారికి, అలాగే MEO గారికి, హెడ్ గారికి, కుమార్ గారికి, తెలుగుదేశం BJP కూటమి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే యూత్ స్కూల్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రద్ధగా కూర్చున్న విద్యార్థులు అందరికీ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజున మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు, మన నియోజకవర్గంలో 3 మండలాల్లో ఒక పట్టణం 4 మండలాలుగా ఉంది. ఈ మండలాలు 4 వాటిల్లోనూ కూడా పోటీ పడుతూ ప్రథమ స్థానంలో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా ఉపాధ్యాయులు శ్రద్ధ చేసి ఈ పాఠశాలకు పేరు తీసుకురావాలని కోరుతున్నాను. ఈ మండలాల్లో ఏ పాఠశాలకి అయితే ప్రథమ స్థానంలో ఉంటుందో ఆ పాఠశాలకు విద్యార్థులతో పాటు నా సొంతంగా ఉపాధ్యాయులకు కూడా అవార్డులు ప్రకటించి వారికి కూడా కొంత మొత్తంలో అవార్డులు నేను ఇవ్వదలుచుకున్నాను. అంటే 4 మండలాల్లో టౌన్తో కలిపి ఎవరైతే పోటీ పడుతూ ముందుకెళ్తారో, ఇది MEO గారి సమక్షంలోనే చెప్తున్నాను. ఈరోజు మనం జీతాలు తీసుకోవడం కోసమే కాదు, మన యొక్క విద్యార్థుల కోసం పాటుపడాలని ఒక దృక్పథంతో, ఒక క్రమశిక్షణతో మీరు ఎదురుకెళ్తే మన స్కూల్కి పేరు వస్తుంది, మనకి పేరు వస్తుంది, మంత్రి గారికి కూడా పేరు వస్తుంది. ఈ ప్రైవేట్ యాజమాన్యానికి ధీటుగా ఈ రోజునే ప్రభుత్వం కలెక్ట్ చేస్తున్న ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీరు పిల్లల యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని నా సూచనగా చేస్తాను. అది కూడా మీ మనసులోంచి రావాలి. మన పిల్లల్ని మనం బయటకు తీసుకెళ్ళాలి, మన బాధ్యత తీసుకుని మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని మీ ఉపాధ్యాయులు అందరూ కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క విద్యార్థులు అందరికి కూడా నేను సూచన చేస్తున్నాను. మంచిగా చదువుకుంటేనే మన భవిష్యత్తు, విజ్ఞానమైన ఒక ఉద్యోగమైన ఏది రావాలన్నా కూడా ఇప్పుడు సుభాష్ గారు మినిస్టర్ గారు అయ్యారు. ఎందుకని చెప్పండి, దేనివల్ల మీరు చెప్పాలి. చదువుకోవటం వల్లే విజ్ఞానం పెరుగుతుంది. చదువుకోవటం వల్ల కలెక్టర్ అవ్వాలంటే చదువుకోవాలి, ఒక డాక్టర్ అవ్వాలంటే చదువుకోవాలి. మన హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు ఎందుకు అయ్యారు? చదువుకోవటం వల్ల అయ్యారు. మీరందరూ ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా చదువుకుని స్కూల్లోనే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా శ్రద్ధగా చదువుకుని భావి భారత పౌరులుగా తయారయ్యి మీరు మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి కూడా ఒక మంచి బాధ్యతగా ఉంటారు. మీ కష్టపడ్డ మీ తల్లిదండ్రులందరికీ కూడా సంతోషించాలి, మేము సంతోషించాలి, ఉపాధ్యాయులు సంతోషించాలంటే మీరందరూ కూడా శ్రద్ధగా చదువుకుని, మీరు 10th వాళ్ళు ఉన్నారు, 9th వాళ్ళు ఉన్నారు, మీరందరూ కూడా చదువుకుంటే మీకు ఇంటర్లో ఫ్రీగా సీట్లు వస్తాయి. 10th వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటే ఇంటర్లో ఫ్రీగా సీట్లు వస్తాయి. మీ తల్లిదండ్రులకి అంత ఆర్థిక భారం ఉండదు.
మీకు అందరికీ కూడా మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే మీ అందరికీ కూడా మంత్రి గారు ఫ్రీగా చదువు చెప్పించడానికి కూడా కృషి చేస్తారని 500 మార్కులు పైబడి తెచ్చుకునే వాళ్ళందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.